సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులను పైకెత్తి హల్లెలూయా బిగ్గరగా దేవునిని మహిమ పరుస్తూ హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సో ఆరాధనలో మనం ఉన్నాము కాబట్టి ఎంతమందికి యుద్ధం చేయాలంటే ఇష్టము? వార్ యుద్ధం చేయాలని ఎంతమందికి ఇష్టంగా ఉంది? సో ఎవరు ఇష్టపడం కదా యుద్ధం చేయాలని. ఏ ఒక్కరు కూడా మనం ఇష్టపడము. విశేషంగా తన పిల్లలకి, దేవుని యొక్క పిల్లలకి కలిగేటువంటి యుద్ధాలలో దేవుడే తన యొక్క చేతిలో, తన స్వాధీనంలో తీసుకొని ఆయన యుద్ధం ఆడేటువంటి దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. సో ఆరాధనలో మీరేం చేయాలి అంటే దేవాది దేవునికి చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా ఇప్పుడు కాదు, పాట పాడుతూ దేవునిని గణపరిచినప్పుడు చప్పట్లు తట్టాలి. ఎందుకు చప్పట్లు తట్టాలి అంటే చప్పట్లు తట్టడం వలన 4 ప్రయోజనాలు ఉన్నాయి, 4 మేలులు. ఒకటి, దేవునిని గణపరుస్తున్నాం. మన అవయవాలతో దేవునిని గణపరుస్తున్నాం ఒకటి. రెండవది, అపవాది శక్తులు ఏమవుతాయంటే పారిపోతాయి. హల్లెలూయా. అపవాది శక్తులు ఏమవుతాయి? 2 పారిపోతాయి. మూడవది, చప్పట్లు తట్టడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, యాక్టివ్గా ఉంటారు మీరు. అర్థమైందా? సో 4 మేలులు ఉన్నాయి చప్పట్లు తట్టడంలో. సో అలా చప్పట్లు తట్టి దేవుని యొక్క నామాన్ని మనం గణపరచబోతున్నాం. కనుక ఆరాధనకు ముందుగా ఒక మాటని మనం ధ్యానించుకొని పరిశుద్ధ దేవునిని, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను మనం గణపరచుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వాక్యం నుండి మనం చదువుదాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా హల్లెలూయా. ఊరకే నిలిచిండి చూడండి, యుద్ధము ఎవరిదంట? యెహోవాది. జయమును తన బిడ్డలకి అనుగ్రహిస్తారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇది ఎవరితో చెప్పి ఉన్నారు అని గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తూ ఉన్నారు. వారు వచ్చిన వెంటనే వారికి ముందరే ఏమో ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ముందుకు వెళ్ళలేరు. వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. వారికి ఫ్రీడమ్ వచ్చినట్లుగా వచ్చింది, రక్షణ వచ్చినట్లుగా వచ్చింది, బానిస బ్రతుకులో నుండి విడుదల వచ్చినట్లుగా వచ్చింది. కానీ మరలా ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో శత్రు సైన్యం ఉంది. ఏం చేయలేకపోతున్నారు, మార్గం తెలియలే, తలలడిపోతూ ఉన్నారు. అయ్యో, ఈ వాటర్లో పడి చనిపోవడం కంటే ఐగుప్తుల్లో మేము కష్టపడి పనిచేసి అక్కడే చనిపోయే వాళ్ళమే. విడుదల దొరికినట్టుగా దొరికి మరలా శ్రమలో వెళ్ళిపోతున్నాం, విడుదల దొరికినట్టుగా దొరికి మరలా చిక్కుల్లో చిక్కబడుతూ ఉన్నాం, పోరాటాలలో పట్టబడుతూ ఉన్నాం. దీనికంటే చనిపోవడమే మేలు అని తీర్మానించుకున్నారు. ఆ సమయంలో దేవాది దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా?
ఇక మీదట ఐగుప్తీయులను మీరు చూడనే చూడరు. మిమ్మల్ని ఎవరైతే హింస పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే తృణీకరించారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని మీరిక చూడరు, యుద్ధము నేను చేస్తాను అని అన్నారు. వారు అక్కడ ఊరక ఉండమని చెప్పారు. అయితే మోషే ఏం చేస్తారు, తన చేతిలో ఉన్న కర్రను పట్టుకొని నీళ్ళ మీద కొట్టగా సముద్రం 2 పాయలుగా మారింది. ఈరోజు మీ చేతులతో, మీ స్వరాలతో, మీ అవయవాలతో, మీ హృదయముతో దేవునిని మీరు కనపరచినప్పుడు, దేవాది దేవునిని మహిమపరచినప్పుడు, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పడతా ఉందో, మిమ్మల్ని ఏదైతే ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడతా ఉందో, అట్టి కార్యాలన్నిటిలో నుండి విడుదలనిచ్చి మీరు ఆరాధించేటువంటి యేసయ్య జయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. యుద్ధం ఆయన చేయబోతూ ఉన్నారు. సంతోషం లేదా మీకు? యుద్ధం ఆయన తీసుకోబోతున్నారు, ఆయన చేయబోతూ ఉన్నారు మీ పక్షాన. ఇంగ్లీష్లో ఈ మాటని చాలా చక్కగా రాయబడి ఉంది. ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ, ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ అండ్ యే షల్ హోల్డ్ యువర్ పీస్. హోల్డ్ యువర్ పీస్. మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, మీరు కలిగి ఉన్న సమాధానాన్ని, మీరు పొందుకొని ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకో, వదిలిపెట్టద్దు. ఏ సమస్యను చూసి స్తుతించడాన్ని ఆపవద్దు, ఏ సమస్యను చూసి ప్రార్థించడాన్ని ఆపవద్దు, ఏ సమస్యను చూసి ఇది నా వల్ల కాదు అని నీ విశ్వాసాన్ని నువ్వేం చేయొద్దు, తగ్గించుకోవద్దు, కొనసాగు, పట్టుకో దానిని అని అంటున్నారు. హోల్డ్ యువర్ పీస్. మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ సమాధానాన్ని మీరేం చేయాలి, పట్టుకోవాలి. పట్టుకుంటూ దేవునిని మనం కనపరచబోతున్నాం. అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని క్రింద పెట్టి, మనకు అసాధ్యంగా కనిపించేటువంటి చోట దేవుడు మార్గాన్ని చేయగలడు కాబట్టి ఆయనను మనమందరం కూడా స్తుతించబోతూ ఉన్నాం. మీకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నా మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి ఆయనను మనం స్తుతించబోతూ ఉన్నాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు కలిసి సైన్యములకు అధిపతియగు యెహోవాను, యుద్ధశాలి అయినటువంటి యెహోవాను మీ పక్షాన యుద్ధమాడి, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉందో, మిమ్మల్ని ఏదైతే ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతూ ఉందో, ఏదైతే దేనినైతే చూసి మీరు భయపడుతూ ఉన్నారో, నా యేసు వాటి నుండి ఈ రాత్రి వేళలో విడుదలనివ్వబోతూ ఉన్నారు. మీ పక్షాన యుద్ధం ఆడబోతూ ఉన్నారు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా, నీవు పరిశుద్ధుడవు ప్రభువా, నీవు శక్తిమంతుడవు ప్రభువా అని మనమందరం గలమెత్తి ఆయనను కీర్తించబోతున్నాం. మార్గము తెలియనటువంటి వారికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మార్గం గుండా నడిపించినటువంటి దేవుడు, ఏ వైపు వెళ్ళాలో తెలియకుండా ఉన్నటువంటి మీ జీవితాలలో కన్ఫ్యూషన్ అన్నిటిని నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. నా దేవుడు మార్గాన్ని తెరవబోతూ ఉన్నారు. యేసయ్యను గణపరచుదామా? మన చేతులకు అందనటువంటి ప్రతి సమస్యలను దేవుని చేతికి అప్పగించి ఆయనను స్తుతించబోతూ ఉన్నాం. కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఓటమి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ప్రతి వాటిని దేవునికి అప్పగించి స్తుతించబోతూ ఉన్నాం. ప్రతి వాటిని దేవునికి సమర్పించి గణపరచబోతున్నాం. విజయాన్ని పొందడానికి ముందే మనం దేవునిని స్తుతించబోతున్నాం. మాతో పాటు కలిసి మీరందరూ కూడా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లతో మోషే చేతులను కర్రను పట్టుకొని నీళ్ళ మీద కొట్టినప్పుడు 2 పాయలుగా మారింది. మీరు కొట్టే బలమైన చప్పట్లు మీకు విజయాన్ని తీసుకురావాలి. పిల్లలు అందరూ, వెనుకున్న వారందరూ కూడా యుద్ధము యెహోవా. అవునయ్యా, నీదే యుద్ధము ప్రభువా. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. మోషేకు ఏ రాజు తోడవలేదు, మోషేకు ఏ అధికారి తోడవలేదు. దేవుడు మాత్రమే. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన శబ్దమా? వెనుకున్న వారందరూ కూడా
నీవు ఎదుర్కొంటున్న సమస్యలకి యెహోవాయే అండ. యెహోవాదే. yes lord. చప్పట్లతో చప్పట్లు కొడుతూ ఉండగానే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యాలు మీ ముందుగా నడవబోతుంది. చెప్తారా ఈ మాటని? యెహోవా. నాది కాదు ప్రభువా, నా వల్ల నేను నేను చేయలేను ప్రభువా, ఈ యుద్ధాన్ని నేను జయించలేను ప్రభువా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యేసయ్యా చెప్తారా? మరొకసారి ఎరికో గోడలు, ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడిచేటువంటి గోడలు, భయపెట్టే గోడలు. చెప్తారా మరొకసారి? వెనకున్న వారందరూ కూడా చెప్పాలమ్మా. మరొకసారి ఎరికో గోడలు చెప్తామా? చప్పట్లతో. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య క్రియలను జరిగించే దేవుడు. ఆరాధించే వారి జీవితాలలో మరొకసారి మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే. యేసయ్యా మనస్ఫూర్తిగా దేవాది దేవుణ్ణి స్తుతించుదాం. యుద్ధము యెహోవాదే. యేసయ్యా నీకేనైనా శివాధిపతి. స్తుతిస్తూ ఉండగానే ప్రతి అడ్డులు, ప్రతి గోడలు కూలుతూ ఉన్నాయి. వ్యాధులు మనలను పాడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, ఇవే కదా మనల్ని బలహీనపరిచేవి, ఆత్మీయ జీవితంలో ముందుకు నడవకుండా చేసేది. మరొకసారి చెప్తామా? వ్యాధులు మనలను పాడద్రోసిన, యేసయ్యా చెప్తామా? మళ్ళీ చెప్తామా? చప్పట్లతో ప్రతి వాటిలో నుండి విడుదలనిచ్చే దేవునిని మనం వెళ్ళి పోరాడవలసిన అవసరం లేదు. నువ్వు వాగ్వాదం చేసుకోవలసిన అవసరం లేదు. నీ పక్షాన ఆయనే నిలబడి కార్యాలను చేస్తారు. యుద్ధము యెహోవాదే. చప్పట్లతో యేసయ్యా అడ్డుగా ఉన్న ప్రతి గోడలు యేసు నామములో కూలుతున్నాయి. ప్రతి గోడలు కూలుతున్నాయి. ప్రతి అంధకార క్రియలు లయపరచబడుతూ ఉన్నాయి. ప్రతి దురాత్మ కట్లు విప్పబడుతూ ఉన్నాయి. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవా. చప్పట్లతో విశ్వాసముతో పలుకుదాం. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవునేసయ్యా, నాది కాదు ప్రభువా, నీవే చేయాలి, నీవు మాత్రమే చేయగలవు ప్రభువా, నీవు మాత్రమే. నాకు అసాధ్యమయ్యా, నేను చేయలేను ఈ యుద్ధాన్ని, నేను పోరాడలేను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లతో ప్రతి వాటిని జయించగలిగినటువంటి దేవుడు నీ పక్షాన నిలబడి, నీ పక్షాన నిలబడి పోరాడేటువంటి దేవుడు, నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవునిని. హల్లెలూయా. మహిమా నీకే, మహిమా మహిమా యేసుకే, మహిమా 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 నీకే యేసు, మహిమా 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 నీకే. యెహోవాయే యుద్ధము చేయువాడు, యెహోవాయే జయము నిచ్చువాడు, యెహోవాయే యుద్ధము చేయువాడు. మనం స్తుతించే చాలు, మనం స్తుతిస్తే చాలు. ఆయనే యుద్ధం చేస్తాడు. యుద్ధము చేయువాడు, యెహోవాయే జయము నిచ్చువాడు. మహిమా నీకే, మహిమా యేసయ్యా. చెప్తారా వెనుకున్న వారందరూ కూడా సంఘమంతా కలిసి మాటని పలుకుదాం. విడుదల కోరి వచ్చి ఉన్నావా? స్వస్థత కోసం కోరి వచ్చి ఉన్నావా? నా యేసు ఇస్తున్నారు. మహిమా మహిమా నీకే యేసు, మహిమా 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 నీకే. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చెను, ఫారో సైన్యం అందులోనే కూల్చెను. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చెను. ఫారో సైన్యాన్ని యేసయ్యా కూల్చెను. ఎర్ర సముద్రములో కూల్చెను, ఎర్ర సముద్రములో కూల్చెను, ఎర్ర సముద్రములో కూల్చెను, ఎర్ర సముద్రములో. మహిమా మహోన్నతుడైన దేవునిని. మహిమా 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 నీకే, మహిమా. మీ చప్పట్లు దేవునికి వినబడాలి. మీ స్తుతి దేవునికి వినబడాలి. చప్పట్లతో ఇంకా మహిమా మహిమా నీకే, మహిమా మహిమా యేసుకే, మహిమా 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 నీకే యేసు, మహిమా 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 నీకే. మహిమ చెప్దామా? మహిమా నీకే, మహిమా యేసయ్యా నీకు మాత్రమే. మహిమా నీకే, మహిమా మహిమా యేసుకే, మహిమా. చప్పట్లతో యేసయ్యా మహిమా నీకే. యెహోవాయే యుద్ధము చేయువాడు, యెహోవాయే జయము నిచ్చువాడు. దేనిలో
ఎలాగైతే జయాన్ని కోరి వచ్చి ఉన్నావో, ఎస్, కుటుంబ జీవితంలో జయమునిచ్చువాడు, ఉద్యోగ జీవితంలో జయమునిచ్చువాడు, చదువుల విషయాలలో జయమునిచ్చువాడు. యెహోవాయే యుద్ధము చేయువాడు, యెహోవాయే జయమునిచ్చువాడు. మహిమా నీకే మహిమా, మహిమా యేసుకే మహిమా. చెప్తారా? నీకు మాత్రమే మహిమ ప్రభువా. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. చెప్తామా? నీకే మహిమా, మహిమా నీకే మహిమా. రెండు చేతులను పైకెత్తి యేసయ్యా మహిమా, యేసుకే మహిమా, యేసయ్యా మహిమా, యేసుకే మహిమా. మహిమా 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 నీకే, నీకు మాత్రమే ప్రభువా. మహిమా 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 నీకే. యేసు నామం చెప్పగానే సాతాను వణికిపోయి విడిచిపోవును. సాతాను యేసు నామం ఎస్, ఆయన నామం చెప్పగా ప్రతి అంధకార క్రియలు వణికిపోతాయి, వణికిపోయి విడిచిపోవును. సాతాను వణికిపోవును, నిన్ను విడిచిపోవును. చెప్తామా? వణికిపోవును, నిన్ను విడిచిపోవును, వణికిపోవును, నిన్ను విడిచిపోవును, వణికిపోవును, నిన్ను విడిచిపోవును. శబ్దముతో మహిమా నీకు మాత్రమే యేసయ్యా. మహిమా యేసుకే మహిమా, మహిమా నీకే మహిమా. ఎస్, కట్టబడిన ప్రతి కట్లను నా యేసు తెంపుతున్నారు, ప్రతి వాటిలో నుండి విడుదలనిస్తున్నారు. నీకే మహిమా, మహిమా యేసుకే మహిమా. నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం. చప్పట్లతో నీవే ప్రభువా, నీవే నా సర్వం, నీవే నా ఆధారం. యేసయ్యా నాకు నీవే ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం. శ్రమలెన్నో తరుముచున్నను, నా సహాయమైనావు. రోగమునను వేధించినను, నాకు స్వస్థతనిచ్చావు. శ్రమలెన్నో తరుముచున్నను, నా సహాయమైనావు. రోగమునను వేధించినను, నాకు స్వస్థతనిచ్చావు. నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం, నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం, నీవే నా ధైర్యం,
పరిస్థితుల్లో నీవే నా ధైర్యము ప్రభువా. మోషేను ధైర్యపరిచిన దేవుడు, ఇశ్రాయేలీయులను ధైర్యపరిచినటువంటి దేవుడు. yes, ఆయనను నమ్మి వచ్చిన మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం, నీవే నా ధైర్యం. యేసయ్యా చప్పట్లతో పొందుకుందామా ఆయన యొక్క విడుదలను? పొందుకుంటారా ఆయన స్వస్థతను? పొందుకుంటారా ఆయన ఇచ్చేటువంటి కాపుదలను? నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం. మహిమా నీకే మహిమా, మహిమా యేసుకే మహిమా. యేసయ్యా శివాధిపతైన దేవా, ఎస్ పొందుకుందామా? ఆత్మీయ బలముతో నింపబడదాం, ఆత్మీయ ధైర్యముతో నింపబడదాం, ఆయన ఇచ్చే విడుదలతో. మహిమా 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 నీకే యేసు, మహిమా 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 నీకే. నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం. చప్పట్లతో yes, శివాధిపతైన దేవా, నా కొరకు సకలమును చేయగలిగినటువంటి దేవా, నీవే నా సర్వం, నీవే నా ధైర్యం, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం, 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 నీవే నా సర్వం, నీవే నా ఆధారం. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ఏ వైపు వెళ్ళాలో తెలియలేదు ఇశ్రాయేలీయుల జనాంగానికి. ఏ వైపు వాళ్ళని తీసుకొని వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు భయపడకము, యుద్ధము యెహోవాది, నేను మీ పక్షమున నుండి యుద్ధము చేస్తాను. మార్గమే తెలియనటువంటి సమయాలలో మార్గాన్ని చూపించినటువంటి దేవుడు. అయ్యో నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు? అయ్యో నా జీవితంలో ఒక సమస్య క్లియర్ అయితే మరొక సమస్య వెంటనే వచ్చేస్తూ ఉంది. నేను ఎలా నా జీవితాన్ని ఎలా నేను ముందుకు నడిపించేది? మార్గము తెలియకుండా అల్లాడుతూ ఉన్నానే. నా జీవితంలో ఈ చిక్కులు ఎప్పుడు విడిపోతాయి? నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు నా నుండి తొలగిపోతాయి అని ఎదురు చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షాన నుండి యుద్ధం ఆడేటువంటి దేవుడు ఆయన. ఆయన నీకు సర్వం, ఆయనే నీకు ఆధారం. యేసు లేకుండా ఏ వైపు కూడా వెళ్ళలేం. యేసు లేకుండా ఏ సమస్యనికి పరిష్కారాన్ని పొందుకోలేవు. ఈ రాత్రి నీ పరిస్థితి నుండి విడుదలనివ్వడానికి యేసు నిన్ను పంపించి ఉన్నారు. మోషేతో మాట్లాడిన దేవుడు, మోషేను ధైర్యపరిచినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులకు మార్గాన్ని చూపించినటువంటి దేవుడు ఈ రాత్రి వేళలో నీకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. దేనినైతే చూసి భయపడుతూ ఉన్నావో, దేనినైతే చూసి వెనకడుగు వేస్తూ ఉన్నావో, దేనినైతే చూసి ముందుకు వెళ్ళలేకపోతున్నావో
నా యేసు మీ పక్షాన ఉండి చేయించబోతున్నారు. నా యేసు మీతో ఉండి చేయించబోతున్నారు. విశ్వాసముతో చప్పట్లతో దేవునిని గణపరుస్తామా? నా యేసు మీ పక్షాన ఉండి జరిగించబోతూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో ఉన్నారు. మనుషులు మీతో లేకపోవచ్చు, అధికారులు మీతో లేకపోవచ్చు, చదవగలిగినటువంటి వారు మీతో, విద్యావంతులు లేకపోవచ్చు, జ్ఞానవంతులు మీతో లేకపోవచ్చు, యుద్ధాన్ని నడిపించగలిగినటువంటి దేవుడు మీతో ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో ఉన్నాడు. ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఆశలన్నీ కోల్పోయినా, అనాథగానే మిగిలిన, రెండు చేతులు పైకెత్తి, నా పరిస్థితి ఇది ప్రభువా, ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఆశలన్నీ కోల్పోయినా, అనాథగానే మిగిలిన సమయములో చెప్పాల్సిన మాట, నీవే నా సర్వం, నీవే నా ఆధారం. చెప్తామా? నీవే నా సర్వం, యేసయ్యా నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ఆధారం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీవే నా సర్వము ప్రభువా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసయ్య వైపు చూస్తూ, యేసు నీవే కావాలయ్యా, నీవు లేకపోతే నేను వెళ్ళలేను ప్రభువా. యేసయ్యా, దేవుడు లేకపోతే ఎర్ర సముద్రాన్ని వారు దాటి ఉండలేరు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. యేసయ్యా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే. థ్యాంక్ యూ లార్డ్. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవు రాకపోతే నా కష్టాన్ని నేను జయించలేనయ్యా. అలాగే చెప్దామా కంటిన్యూగా? నీవు రాకపోతే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేయలేను అయ్యా, నేను కంప్లీట్ చేయలేను ప్రభువా. నీవు రాకపోతే నా కుటుంబం చక్కగా ఉండదు నైనా. నీవు రాకపోతే నన్ను నడిపించేవారు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా, నీవు రాకపోతే నేను గమ్యాన్ని చేరుకోలేను నాయనా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావా, చెప్దామా? నీవే కావా. ప్రతి నోరు ఈ మాట పలకని. యేసు కావాలనే వచ్చి ఉన్నారు. యేసు ఇచ్చే విడుదల కావాలనే వచ్చి ఉన్నారు కదా. యేసు దగ్గర నుండి మేలులను పొందుకోవాలని వచ్చి ఉన్నారు. చెప్తామా? నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే
చివరిగా అందరూ కూడా కలిసి చీకటి నన్ను అంటదు ప్రభువా, ఏ ఓటమి నన్ను అంటదు ప్రభువా, ఏ అపవాది నన్ను తాకలేడు. నీవే కావాలయ్యా, కావాలయ్యా, నాతో రావాలి, నిశ్చయముగా నీవు నాతో రావాలి. నీవుంటేనే నేను జయాన్ని పొందుకోగలను ప్రభువా. నా యుద్ధాన్ని మీరు చేయగలరు ప్రభువా. నా సమస్యను నీ చేతికి అప్పగిస్తున్నాను. కావాలయ్యా, నాతో రావాలి. ఎస్, మార్గం కనిపించినప్పుడు యేసే మార్గం చూపిస్తాడు. ఎందుకంటే మన శత్రువుల కంటే యేసు గొప్పవాడు. ఎస్, విరోధి కంటే యేసు అధికమైనటువంటి బలముగా విరోధి కోటలను కూల్చగలిగినటువంటి వాడు. కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. గట్టిగా చప్పట్లతో దేవాది దేవునిని మహిమపరచుదామా. ఎస్, శత్రువుల కంటే గొప్పవాడు. ఎస్, మనకు వ్యతిరేకతలు ఉన్న మన పక్షాన ఉన్నటువంటి వాడు శక్తిమంతుడు, బల శౌర్యుడు, మన పక్షాన ఉండి శత్రువు యొక్క కోటలను కూల్చగలిగినటువంటి సమర్థుడు, అధికమైనటువంటి మేలులను దయచేయగలిగినటువంటి వాడు, మనం చేయలేని వాటిని స్తుతి ద్వారా చేయించగలిగినటువంటి దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు. సతికిల పడుతున్నటువంటి వాటన్నిటిలో నుండి రాత్రి విడుదలనిచ్చి ఉన్నారు. కట్లలో నుండి విడుదలనిచ్చి ఉన్నారు. ప్రతి ఇబ్బందులు ఇరుకులో నుండి దేవుడు విడుదలనిచ్చి ఉన్నారు. పోరాటాలలో నుండి దేవుడు విడుదలనిచ్చి ఉన్నారు. ముళ్ళ కంచగా ఉన్నటువంటి ప్రతి బాటలను, మార్గాలను నా యేసు సరళవంతంగా మార్చి ఉన్నాడు. నా యేసు మార్గాన్ని తెరిచి ఉన్నారు. నా యేసు మార్గాన్ని తెరచి ఉన్నారు. మోయబడినటువంటి మార్గాలను నా దేవుడు తెరచి ఉన్నారు. అడ్డుగా ఉన్న ప్రతి ద్వారాలను నా దేవుడు తెరచి ఉన్నారు. ఆయనను ఆరాధించినటువంటి మీ జీవితాలలో ఇన్ని రోజులు ఏదైతే మిమ్మల్ని అడ్డుపడుస్తూ ఉన్నదో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని వెనకకి లాగుతూ ఉన్నారో, అయ్యో ఐగుప్తులో ఉండటమే మంచిది అన్నటువంటి ఆలోచనలలో మీరు ఉన్న వేళలో నా యేసు అంటున్నారు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. హోల్డ్ ఇట్, పట్టుకో, హోల్డ్ యువర్ పీస్, హోల్డ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పట్టుకో. ఎస్, నీ సమాధానాన్ని పట్టుకో, నిరీక్షణను పట్టుకో, కోల్పోవద్దు అని అంటున్నారు. ఎందుకో తెలుసా? నీ పక్షాన ఉండి యుద్ధం ఆడువాడు యెహోవా. ఈ రాత్రి వేళలో నీ పక్షాన ఉండి యుద్ధం ఆడుతూ ఉన్నారు ఆయన. మీరు ఇంటికి వెళ్ళే లోపు ఎస్, అడ్డుగా ఉన్న ప్రతి వాటిలో నా దేవుడు యుద్ధమాడి మీకు గెలుపునిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆరోగ్య విషయంలో విజయాన్ని ఇస్తాడు, కుటుంబ విషయాలలో విజయాన్ని ఇస్తాడు, వ్యక్తిగత జీవితాలలో విజయాన్ని ఇస్తాడు. ఆయన యుద్ధం చేసి సకలమును ముగించగలడు. ఈ ఆరాధనలో దేవుని యొక్క నామం మహిమపరచబడినందులకై మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎస్కేజీ సత్రంలో పరిచర్య చేస్తున్నటువంటి అక్కగారు, మెర్సీ అక్కగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో అందరూ కూడా ముగించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం ఉన్న మంచి దైవమా, థాంక్యూ లార్డ్. ఈ మంచి సమయాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. లోకమంతయు నిద్రిస్తుండగా ప్రభా
ఒక చిన్న మందగా కూడి రచ్చ Yes. పాదాలు పట్టుకొని గోజారడానికి ప్రభా మీరు ఇచ్చిన స్లాక్యాన్ని బట్టి నీకు వందనాలు Yes. ప్రభా మీరే సర్వమని ప్రభా మీరే సమస్తమని వచ్చిన ప్రతి వారికి యేసయ్యా వెళ్ళినప్పుడు ఒక గొప్ప విడుదలతో వెళ్ళినప్పుడు ఒక గొప్ప మార్పుతో వెళ్ళడానికి మీరు సహాయము చేయమడుతున్నాం తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దైవం తండ్రి ప్రభా. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం గల దేవుడు నీవే అని ప్రభా. విశ్వాసించిన ప్రతి వారి జీవితాలలో అద్భుతాలు మీరు జరిగించండి, ఆశ్చర్యకారాలు మీరు జరిగించమడుతూ సమస్త స్తుతియు ఘనత ప్రభావాలు మీకొక్కరికే చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.